హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంటికాడ ఖాళీగా ఉన్నాం. బోర్ కొడుతుందని చెప్పేసి ఇటు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, చాలా రోజుల నుంచి చెరువు ఉందని. ఒకసారి మేము వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్తున్నాం. కానీ రూట్ మాత్రం చాలా బాగుంది, చుట్టుపక్కల చెట్లు అన్నీ. ఓకే ఫ్రెండ్స్, అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు చాలా దూరం నుంచి బండి మీద వచ్చాం. కానీ ఈ కొండలోంచి మనం బండి వెళ్దాం, కానీ నడుచుకుంటూనే వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటేనే. చూడండి, ఇవి చూసారా? ఇవి జీడి తోట. చూడండి ఇక్కడ పుట్ట ఎంత పెద్దగా ఉందో. ఇది మొత్తం జీడి తోట. అగో వెళ్తున్నాడు కదా కర్రలు ఎట్టుకొని చేపల కోసమే. అలాగే ఇద్దరు ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకటి కత్తులు పెట్టుకొని వెళ్తున్నాడు, ఒకరు వాటర్ ప్యాకెట్లు పెట్టుకొని వెళ్తున్నారు. మొత్తం నలుగురు వెళ్తున్నాం ఇక్కడ నుంచి. చూడండి క్రేజీగా ఉందో. ఇక తోటలో మొత్తం కొండలో చూడండి ఫ్రెండ్స్. ఇక మన జీడి తోటలో జీడి మొక్కలు. ఇక మన చెరువు దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి చెరువు ఎంత బాగుందో. ఇదిగో మా ఫ్రెండ్ ఇప్పుడే చూసాను చేపని, ఒక చేపని. ఇక ఫ్రెండ్స్, ఇదే చెరువు. మేము చేపలు పెడదాం అనుకుంటున్నాం. చుట్టూ చూడండి కొండలు. మన ఎట్టి చూసినా ఇప్పుడు వరకు చెరువు దగ్గరికి చాలా మంది రాలేదు. చూడండి ఇందులో చేపలు వేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా చెరువు, అలాగే చుట్టుపక్కల కొండలు. చూడండి మన ఫ్రెండ్ ఆల్రెడీ కర్రకి గేలం కట్టేసి వెళ్తున్నాడు గేలం వేయడానికి. మీ సపోర్ట్తో చేప పడేలాగా చూడండి. అలాగే అక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా రెడీ అయిపోయాడు. చూడండి లోతు ఎంత ఉందో చూస్తున్నాడు. ఓకే, చూడండి గేలం నీటిలో ములిగింది. చూద్దాం మరి ఫస్ట్ మరి ఈ ఫ్రెండ్కి పడుతుందో లేదా ఈ ఫ్రెండ్కి పడుతుందో చేప. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక మన ఇటుకే చేప పడ్డది. చూడండి ఎంత పడి ఉందో. ఇటు తిప్పు. ఫస్ట్ చేప ఇదే, మట్టగెట్ సార్. చూద్దాం, మళ్ళీ ఇంకిద్దరు ఉన్నారు అక్కడ ఎట్టగాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి పడుతుంది అన్నదని చూడండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్ ఇంకో చేపను లాగాడు. చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఆ చేప మీద పెద్ద చేప ఇది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేము పెట్టిన చేపలు. సరే అయితే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అందరికీ బాయ్.